మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. మరి 2025వ సంవత్సరంలో మనము అడుగుపెట్టి ఉన్నాము. దేవుడు మనల్ని ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడి మనకి రక్షణ దయచేసినందుకు ఆయనకి కోటి కోట్లి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే మీ అందరూ నూతన సంవత్సరంలో దేవుని యొక్క ఆత్మను విరివిగా పొందుకోవాలని, ఆయన విజయాలు మీరందరూ కైవసం చేసుకోవాలని, మీ వ్యక్తిగత జీవితంలోనూ మీ కుటుంబ జీవితంలోనూ మీరు జ్యోతులుగా వెలగాలని, మీరు ప్రార్థనా జీవితంలోనూ అలాగే పరిశుద్ధతలోనూ అలాగే దేవుడు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో మీ పట్ల ఆ ప్రణాళికలో మీరు ముందంజ ఉండి అనేక విజయాలు పొందుకోవాలని దేవుని పేరిట కోరుచున్నాను. ఈ రోజు మనం ధ్యానించుకోబోయే వాక్య భాగము విజయం వెంబడి విజయం. విజయం వెంబడి విజయం అంటే విజయం అని ఎప్పుడు అంటాము? పోరాటం అంటే పోరాటం వెంబడి పోరాటం అంటే మనం పోరాడుతూ ఉంటాము. పోరాడిన ప్రతిసారి విజయాన్ని పొందుకుంటాం. అంటే పోరాటం అంటే మనకి ఎవరు ఉంటారంటే శత్రువు ఉంటాడు. శత్రువు మన మీదకి వచ్చి పోరాడినా సరే ఈ సంవత్సరము 2025వ సంవత్సరము మీరు ఏ శత్రువునైతే మీరు చూసి భయపడుతున్నారో ఆ శత్రువు కూలిపోవునుగాక యేసునామములో. థ్యాంక్ యూ జీసస్. మీరు పోరాడే పోరాటాలు దేవునికి అప్పగించినట్టయితే ఖచ్చితంగా మీరు విజయాన్ని కైవసం చేసుకుంటారు. ఎందుకంటే యుద్ధము ఆయనే, ట్రైనింగ్ ఇచ్చేది ఆయనే, మనం జస్ట్ నిలబడాలి. మరి విజయం వెంబడి విజయము బైబిల్లో పొందుకున్న వారు ఎవరు అని మనం చూసినట్టయితే యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు మనిషి రూపం మరియు దేవుని రూపం కలిగి ఉన్నారు కనుక ఆయన విజయం వెంబడి విజయం పొందుకున్న వారిలో ఆయనే ఫస్ట్. ఆ తర్వాత మనం చూసినట్టయితే అనేక యుద్ధాలు చేసి ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోని దావీదు మహారాజు, ఆయన ఏ యుద్ధంలో కూడా ఓడిపోలేదు, అందరినీ ఓడించాడు. అలాగే దేవుడి యొక్క శక్తి ఆయన మీద ఉన్నది, ఆత్మ ఉన్నది కనుక దేవుని ఆత్మ ద్వారా ఆయన కార్యాలు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు శోధింపబడే అనుభవంలో ఉంటారు. కానీ ఆ శోధన వచ్చిందని మీకు ఒక్కోసారి తెలియదు. మాకు కష్టాలు ఎక్కువ వస్తున్నాయి అని అనుకుంటారు. కానీ మీకు దేవుడు ఒక బలమైన అభిషేకాన్ని ఇవ్వడానికి, ఒక అద్భుతమైన బహుమతిని ఇవ్వడానికి దేవుడు ముందుకు వస్తూ ఉండంటే సాతాను పోరాడుతూ ఉంటది. దానియేలు ప్రార్థన చేస్తే గాబ్రియేలు దూత రాకుండా పోరాడినట్టుగా అలాగా సాతాను మీకు గిఫ్ట్లు రాకుండా, దేవుడిచ్చే అభిషేకం రాకుండా అడ్డుపడతా ఉంటది. ఏం చేస్తుందంటే మిమ్మల్ని శరీరాశిలో ఇరికిస్తుంది, నేత్రాశిలో ఇరికిస్తుంది. లేకపోతే దేవుడు గ్రంథంలో రాయించిన పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన అనేకమైన పాపాల్లో మిమ్మల్ని ఏదో ఒక ద్వాని ద్వారా అది చిక్కు పెట్టిస్తుంది. అది ఇండైరెక్ట్ మోడ్ లో పనిచేస్తుంది, డైరెక్ట్ మోడ్ లో పనిచేస్తుంది. సాతాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సాతాన్ని ఐడెంటిఫై చేయాలి అంటే మనకేం కావాలంటే ఆత్మీయ నేత్రములు కావాలి. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు విజయం వెంబడి విజయము ఎప్పుడు పొందుకున్నారంటే ప్రతి సందర్భంలోనూ ఆయన విజయం వెంబడి విజయం పొందుకున్నారు. అయితే ఆయన బాప్తిస్మము పొందిన వెంటనే ఆత్మ చేత అరణ్యమునకు ఆయన కొనుక్కోబడినప్పుడు సాతాను శోధకుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన శోధకుడిని ఎలాగో ఓడించారో, వాడు అక్కడి నుంచి ఎలాగ వెళ్లిపోయాడో, ఆయన విజయాన్ని ఎలా కైవసం చేసుకున్నాడో ప్రియ దేవుని బిడ్డలారా, అది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన సాతాన్ని ఓడించాడు. అలాగే మీ జీవితాల్లో కూడా ముందు మీరు సాతాన్ని ఓడించాలి. ఆ ఓడించడానికి మీ యొక్క శ్రమని పెట్టాలి. శ్రమని అంటే ఏదో శారీరక శ్రమని, ఏదో కష్టపడి అని కాదు. మీ హృదయపూర్వకంగా దేవునితో సంధి చేసుకుని దేవునికి ఇవ్వాల్సిన ఘనతను దేవునికి ఇస్తూ దేవుని కార్యాల పట్ల మాత్రమే, దేవుని ఆత్మ క్రియల పట్ల మాత్రమే మీ మనస్సు అనుకున్నట్టయితే, మీ నిరీక్షణకు ఆధారము దేవుడైనట్టయితే ఖచ్చితంగా మీరు ఉన్నతమైన స్థానంలో ఖచ్చితంగా దేవుడు నిలవబెడతాడు. ఆయన ఎందు నిరీక్షించిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపరచువాడు కాదు. అయితే మనము వాక్య గ్రంథంలో మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందాము. అప్పుడు యేసు అపవాది అనగా సాతాను చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనను. అరణ్యం అంటే అక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు.
నువ్వు ఏకాంతంగా ఉండొచ్చు, కుటుంబంతో ఉండొచ్చు. ఒకవేళ కుటుంబంతో ఉన్నైనా, ఒకవేళ ఏకాంతంగా ఉన్నా ఎవ్వరు నీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు. ఒకవేళ ఏదైనా సహాయం వచ్చినా చాలా స్వల్పమైన సహాయం దొరుకుతుంది, కానీ ఒంటరిగానే మోస్ట్లీ పోరాడాల్సి వస్తుంది. మీకు వేరే వాళ్ళ దగ్గర నుంచి సహాయం అనేది రాదు. అది అరణ్యపు అనుభవము. ఆ అనుభవంలో ఎలా ఉంటుందంటే అక్కడ క్రూర జంతువులు ఉంటాయి, ఎండకి ఎండాలి, మరి వర్షానికి తడవాలి, అలాంటి కఠినమైన స్థితి ఉంటది. ఇప్పుడున్నట్టు లైటింగ్ కూడా సరిగ్గా ఉండకపోవచ్చు, అలాగే చీకట్లో సంచరిస్తూ ఉండాలి, అలాగే అరణ్యంలో సరిగ్గా ఆహారం కూడా సరిగ్గా దొరకదు. మీరు ఎంతో కష్టపడితే కొంచెం వస్తుంది. అది అరణ్యపు అనుభవం, అది కఠినమైన అనుభవం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అరణ్యపు అనుభవంలోకి మీరు వెళ్ళినప్పుడు ఈ శోధనని మీరు జయించటానికి మీరు దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తుల వారు 40 రోజులు 40 రాత్రులు, 40 రోజులు అంటే 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం చేసి ఆయన ఆకలి కొన్నారు. అంటే మనకేదో వీక్నెస్ వస్తుంది, ఒక మనుష్య పరంగా ఒక వీక్నెస్ వస్తుంది, మనకు అవసరత వస్తుంది, ఏదో ఒక ల్యాక్ అనేది ఉంటది మన జీవితంలో. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఏదో ఒక ల్యాక్ అనేది ఏదో ఒక సందర్భంలో వస్తుంది. ఆ ల్యాక్ ని, ఆ లేమిని ఆ సాతాను ఏం చేస్తాడంటే నువ్వు దాన్ని అడ్డు పెట్టుకొని టెంప్ట్ చేస్తాడంటే దేవుడైతే నాకు ఇలా హెల్ప్ చేస్తాడేమో అని మీరు మనుషుల్ని ఆశ్రయిస్తారేమో, దేవుడు నాకు ఇలా హెల్ప్ చేస్తాడని మీరు రకరకాల మానవ ప్రయత్నాలు చేస్తారేమో. కానీ యేసయ్య ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, సాతానికి ఏమని చెప్తున్నాడంటే, మనుషుడు రొట్టె వలన కాదు, నువ్వు నన్ను రాళ్లను రొట్టెలుగా చేసుకోమని అంటావు, నేను చేసుకోగలను. యేసయ్య ఎబిలిటీ దానికి తెలుసు. అలాగే మీ ఎబిలిటీ కూడా సాతానికి తెలుసు. అందుకే ఎంత భయంకరమైన శోధనలోకి నిన్ను ప్రవేశించేలాగా అది ప్రయాసపడింది. ప్రభువు కూడా అనుమతించాడు. ఎందుకంటే నువ్వు ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఎదగటానికి, ఆ శోధన కంటే పక్షిరాజు వలె ఉన్నతంగా ఎదగడానికి దేవుడు ఈ సిట్యువేషన్ ని నీ జీవితంలోకి అనుమతించాడు. కనుక నువ్వు విధేయతగా ఈ శ్రమానుభవంలో విధేయత చూపించి ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు. అయితే ఈ రాళ్ల రొట్టెలుగా చేసుకోమని చెప్పినప్పుడు ఇక్కడ ఫుడ్ టెంప్టేషన్ ని చూపిస్తుంది. అప్పుడు యేసయ్య చెప్పారు, ఈ రాళ్లు మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటి నుండి వచ్చు మాట వలన జీవిస్తాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృపే, అది దేవుని కృపే. మనం దేవుని స్తుతిస్తున్నామంటే, మనం ఇంత చక్కగా దేవుని వాక్యం వింటున్నామంటే, ఇంకనూ ఆయన గురించి నిరీక్షిస్తున్నామంటే, ఇంత కష్టాల్లో కూడా నిలదొక్కున్నామంటే, వాక్యం సెలవిస్తుంది నీతిమంతుడు 7 మార్లు పడినా పైకి మళ్ళా లేస్తాడు కానీ కింద పడిపోడు. అదే భక్తిహీనుడు వాడి కష్ట సమయంలో వాడు పడిపోతాడు, కానీ నీతి మంతునికి ఎన్ని ఆపదలు వచ్చినా వాడు ఖచ్చితంగా పైకి లేస్తాడు. అలాగే మన జీవితంలో కూడా కొన్ని డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఫుడ్ డిస్ట్రాక్షన్ వస్తే యేసయ్య ఓవర్కమ్ చేశాడు. అలాగే మనం కూడా ఫుడ్ డిస్ట్రాక్షన్ ని ఓవర్కమ్ చేయాలి. ఎలాగా? ఒక్కొక్కసారి మనం ప్రార్థనలో ఎక్కువ సమయం గడపకుండా ఉండటానికి మీ యొక్క ఆహారపు అలవాట్లు అనేవి ఉంటాయి. ఈ ఆహార అలవాట్లు ఎలా ఉంటాయి అంటే, నాలుక ఏదైతే టేస్ట్ ని కోరుకుంటుందో దాని మీద ఫోకస్ పెడతారు. కానీ ఈ క్రిస్మస్ సీజన్, జనవరి సీజన్ వస్తే ఈ 2 months విశ్వాసులందరూ, క్రైస్తవులందరూ చేసేది ఏంటంటే ఫీస్ట్ లో ఉంటారు. పండగ దినం కదా అని ఫుడ్ మీద పెట్టినంత ఫోకస్ మేజర్ గా అదే ఉంటది. ఆ తర్వాత డెకరేషన్స్ అని, కొత్త బట్టలు అని ఉంటది. కానీ ప్రార్థనకి సెకండ్ ప్లేస్ వెళ్ళిపోతా ఉంటది. మనం బట్టలు కొనుక్కోవాలి, మనం పిండి వంటలు చేసుకోవాలి, కుటుంబంతో సంతోషంగా ఉండాలి. కానీ మన ప్రథమమైన ఫోకస్ దేవుడే మాత్రమే ఉండాలి. అది డీవియేట్ చేయటానికి, డిస్ట్రాక్ట్ చేయటానికి ఈ ఫుడ్ అనేది ఏమన్నా మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తుందేమో, మీరు ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నారేమో, లేకపోతే దేవునితో సమయాన్ని గడపడానికి కష్టంగా ఉంటుందేమో. మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసి ఆ టెంప్టేషన్ లోకి నెట్టినైతే మీరు ఆ శోధనని జయించలేరు. ఉపవాస ప్రార్థన అనేది మనిషిని చాలా దేవునికి దగ్గరగా చేస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తుల వారే చెప్పారు శిష్యులు ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినప్పుడు అది ఉపవాసం వల్ల తప్ప మరి ఇంకా వేరే వాటి వల్ల వెళ్ళదు అని చెప్పి యేసయ్య చెప్తారు. అంటే యేసుక్రీస్తుల వారే ఉపవాసం గురించి చెప్పారు. ఒక ఫుడ్ చూసి ఒక క్రైస్తవుడు ఎప్పుడు టెంప్ట్ అవ్వకూడదు. ఎందుకంటే దేవుడు మనకి ఫుడ్ ఎప్పుడు
ఇస్తూ ఉంటాడు. ఆయన యొక్క కృపను బట్టి ఆయన మనకు అందిస్తూ ఉంటాడు. కానీ మనము దాన్ని చూసి మన హృదయంలో ఎప్పుడు తినాలా, ఏం తినాలా, ఈ ఫీస్ట్ సందర్భంలో, ఈ క్రిస్మస్ సీజన్ మొత్తం, న్యూ ఇయర్ సీజన్ మొత్తం ఫుడ్ మీద పడిపోకూడదు. మన కుటుంబానికి ఎక్కడ నువ్వు వాచర్గా ఉండాలి, ఎక్కడ దూరం నుంచి ఆపద ఎక్కడ వస్తుందో చూడాలి. తెల్లవారుజామున ప్రార్థనలో రాజీ పడకూడదు. మన పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. వాళ్ళని డీవియేట్ చేసే వాటి నుంచి కూడా మీరు తల్లిదండ్రులుగా పక్కకి తప్పించాలి. మీ బిడ్డల భవిష్యత్తు కోసము ప్రార్థించాలి. అంతేగాని మీకున్న స్థితి అంత ఆనందించాలి. కానీ ఇతరుల కంటే మీ స్థితి ఎక్కువగా ఉందని, లేకపోతే తక్కువగా ఉందని బాధపడి, లేకపోతే అతిశయపడే పరిస్థితిలో మీరు ఉండకూడదు. అయితే బైబిల్ గ్రంథంలో ఇలాగ ఫుడ్ డిస్ట్రాక్షన్ వల్ల తన యొక్క శ్రేష్టమైన దాన్ని కోల్పోయిన ఒక అతను ఉన్నాడు. అతన్ని పరిచయం చేస్తాను. అంటే మీ అందరికీ తెలిసిందే. మరొకసారి మనం వాక్యం చదువుకుందాము. ఆదికాండము 25వ అధ్యాయము 29వ వచనం నుంచి 34వ వచనం వరకు చదువుకుందాము. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకిచ్చును. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఫుడ్ ఈస్ ఏ డిస్ట్రాక్షన్ ఫర్ యువర్ స్పిరిచువాలిటీ. ఇప్పుడు మనం చూసినట్టయితే యాకోబు గెలిచాడా, ఏశావు గెలిచాడా? యాకోబు తను ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఎవరన్నా ప్రిపేర్ చేసుకుంటే ఎందుకు ప్రిపేర్ చేసుకుంటారు? తినాలని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. మరి యాకోబు కూడా ఆకలిస్తూ ఉంటుంది. కానీ ఏశావు ఎప్పుడైతే తనకి ఏంటంటే జ్యేష్ఠత్వం కావాలన్న ఆశ, అంటే దేవుడు చేత ఆశీర్వదింపబడాలన్న ఆశ యాకోబుకి చాలా ఎక్కువగా ఉంది. ఇది తినకపోతే ఏమైంది, భవిష్యత్తులో తింటాను కదా. ఇతనైతే జ్యేష్ఠత్వం అంటే తెలుసు, తెలియకుండా అయితే ఖచ్చితంగా ఉండదు. ఏశావుకి తెలుసు, కానీ దేవుడి విషయాల్లో ఇగ్నోరెంట్ గా ఉన్నాడు. ఈ కొంచెం తిని నేను చచ్చిపోతానేమో, ఆకలికి నేను చచ్చిపోతానేమో, అలసిపోతే అంటే తిండి లేకపోతే అంత కఠినంగా ఉంటుందా, అంటే చచ్చిపోతాడు అని ఏశావు అనుకుంటున్నాడు. చివరికి దాన్ని ఎంత దారుణంగా అంటే తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడంట తన తమ్ముడికి. సో తన ఇప్పటి నుంచి ఏశావు తమ్ముడు యాకోబు అన్న అయిపోయాడు. ఎంత కఠినమైన స్థితి. కేవలం ఒక వంటకం కోసం. అతని గురించి ఏమని ఉంటుంది తెలుసా? ఏశావు గురించి ఒక్క పూట ఆహారం కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావు లాంటి మనస్తత్వం మీలో ఉంటదేమో చూసుకోండి. ఆ తర్వాత ఏశావు తను బాధపడి పశ్చాత్తాపడినా సరే కూడా అది తనకి దొరకలేదు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఉపవాస ప్రార్థనకి మనము మొదటి స్థానం ఇవ్వాలి మన జీవితాల్లో. అంటే ఆరోగ్యం బాగలేని వారి గురించి అయితే నేను చెప్పడం లేదు, కానీ ఎవరైతే చేయగలుగుతారో మీరు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాలి. కొంతమంది ఉపవాస ప్రార్థన యవనస్తులు గాని, మరి కొంత మంచి వయసులో ఉన్నవారు గాని, లేకపోతే చేయగలిగేవారు గాని ఎలా ఉపవాసం చేస్తున్నారు అంటే, టీ తాగుతారంట ఉపవాసం అప్పుడు, ఫ్రూట్స్ తింటారంట ఉపవాసం అప్పుడు, స్నాక్స్ తింటారంట ఉపవాసం అప్పుడు, చపాతీ తింటారంట ఉపవాసం అప్పుడు. యేసుక్రీస్తు వారు ఏం తిన్నారు అరణ్యంలో? ఉపవాస ప్రార్థన అనేది మీ శరీరంలో ఫుడ్ ఇంటేక్ ఎప్పుడైతే ఉండదో దాన్ని కంప్లీట్ గా వదిలేస్తామో మీరు శరీరాశని జయించగలిగేటట్టు మీ శరీరం ట్యూన్ అయిపోతుంది. మీ శరీరానికి సంబంధించిన ఇమాజినేషన్స్ ఉంటాయి కదా, ఈ లోకాశలకు సంబంధించిన ఆలోచనలు ఆ సమయంలో రావు. ఆత్మ బలవంతంగా మిమ్మల్ని డామినేట్ చేసేస్తుంది. యేసయ్య ఆత్మ మిమ్మల్ని డామినేట్ చేసి మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఎందుకంటే యేసయ్య ఆత్మకి మీరు లొంగిపోతారు, కానీ విధేయత చూపిస్తారు. కానీ ఎప్పుడైతే మీరు శరీరాశని జయించలేక, ఆహారాన్ని జయించలేక ఉన్నారు అంటే మీరు ఈ లోకానికి దగ్గరగా ఉంటున్నారు. ఇలాంటి ఈ ఉపవాసం కూడా ఉపవాసమే, కానీ దానికి రిజల్ట్ మాత్రం చాలా లేటుగా వస్తుంది. ఇమీడియట్ రిజల్ట్ అయితే రాదు. మీకు ఇమీడియట్ రిజల్ట్ రావాలి అంటే ఉపవాసం రోజు ఒక సమయాన్ని పెట్టుకొని ఆ సమయంలో పరిపూర్ణంగా దేవుడికి డెడికేట్ చేసుకోండి. అయితే నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది ఆఫీసులకు వెళ్తూ ఉంటారు,
40 రోజులు ఉపవాసం చేస్తానంటారు. కొంతమంది మరి స్టూడెంట్స్ గా ఉంటారు, లేకపోతే కొంతమంది ఇంట్లో ఉంటారు. కాకపోతే వాళ్ళు ఉపవాసం 40 రోజులు చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళు కొంతమంది ఏమని వాదిస్తారంటే వీళ్ళు ఆఫీసులకు వెళ్తారు, దేవునితో ఉండలేకపోతున్నారు, వీళ్ళు ఉపవాసం చేసి వ్యర్థం అంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎవరిని కూడా అలా అనొద్దు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆఫీస్ టైంలో కూడా లోకానికి దూరంగా ఉండేలాగా డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళు ఆ 40 రోజులు లేకపోతే వారం రోజులు అలా ఉపవాసం చేసుకొని ఆఫీస్కి వెళ్తున్నారు, లేకపోతే మరి చదువుకుంటున్నారు, ఇంట్లో ఉంటున్నారు, ఎక్కడికన్నా వెళ్తున్నారా. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చాలా మంది వెక్కిరేస్తారు, కానీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దేవునికి దగ్గర అవ్వాలని. ఆ ప్రయత్నాన్ని మాత్రం మీరు వద్దనకండి. మేబీ వాళ్ళు బిగినింగ్ స్టేజ్ లో ఉంటారేమో, స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటారేమో, కానీ వన్ డే వాళ్ళు అలా చేస్తూ దేవునికి దగ్గర అవ్వాలని వాళ్ళు సమయాన్ని కేటాయిస్తారు. కొంతమందికి 40 రోజులు సెలవులు దొరకవు కదా. 40 రోజులు స్టూడెంట్స్ కి సెలవులు మోస్ట్లీ దొరకపోవచ్చు, 40 రోజులు మరి ఉద్యోగస్తులకి సెలవులు దొరకపోవచ్చు, మరి 40 రోజులు వ్యాపారస్తులకి సెలవులు దొరకపోవచ్చు. కొంతమంది కొన్ని పనుల భారం నిమిత్తము వాళ్ళు కంటిన్యూస్ గా పనిచేస్తూ ఉండొచ్చు. మరి వాళ్ళు దేవునికి దగ్గర అవ్వాలంటే ఎలాగా అంటే వాళ్ళు వదిలేసుకోవాలనా? వాళ్ళు దేవునికి దగ్గరగా ఉండాలని ఒక డెడికేషన్ ని వాళ్ళ సైడ్ నుంచి ప్రయత్నాన్ని మొదలు పెడుతున్నారు కదా. ఆ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయండి, కానీ దాన్ని తుంచేయకండి. ఏదో ఒక రోజు వాళ్ళు చేసే ప్రయత్నాల్లో దేవుడి ప్రత్యక్షత వాళ్ళకు వస్తుంది. ఎందుకంటే కొంచెం ఉన్నను సరే కూడా దేవుడు వాళ్ళని ప్రేమిస్తాడు, ఎక్కువ ఆత్మీయత ఉన్న ప్రేమిస్తాడు, ఎలాంటి వారినైనా ఆయన రక్తంతో శుద్ధీకరింపబడిన ఆయన ప్రేమిస్తాడు. కనుక వాళ్ళని చేయనివ్వండి, లెట్ దెమ్ డూ ఇట్. వాళ్ళు ఉపవాసం చేస్తూ పాపం చేసినట్టయితే మీరేమన్నా వారించవచ్చు, కానీ నీ ఉపవాసం వ్యర్థం, నువ్వు వేస్ట్, ఇలా చెయ్యొద్దు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. మీరు ఉన్నదాన్ని కూడా చెడగొట్టేటట్లు ఉంటారు. ఎందుకంటే 40 రోజులు ఉండలేరు. కొంతమంది ఆఫీసులకి వెళ్తారు ఉంటారు, మరి కొంతమంది కాలేజెస్ కి వెళ్తూ ఉంటారు, రకరకాల పనుల్లో ఉంటారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ ఈ ఉపవాసం అనే అలవాటు వల్ల వాళ్ళకి పరిశుద్ధత అనేది వస్తుంది. వ్యర్థమైన సంభాషణలు ఆపేస్తారు. అలాగా ఆపేసి 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 ఎలా ఉంటుందంటే వాళ్ళు పరిశుద్ధతలోనికి పరిపూర్ణులవడానికి ప్రయాణం ప్రారంభిస్తారు. ఉన్నదే మొదలకే మీరు నరికేస్తే మీరు అసలే వదిలేసి లోకంలోకి వెళ్లి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. బట్ నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను, దేవుని యొక్క విశ్వాసం ఏ లెవెల్లో ఉన్నా సరే మీరు ఎవరిని డిస్కరేజ్ చేయొద్దు. ఎంకరేజ్ ఎవ్రీవన్. కావాలంటే మీ టెస్టిమోనీ చెప్పి ఇలా ఉండాలి అని చెప్పండి, కానీ మీరు చేసేది తప్పు, మీరు చేసేది వ్యర్థం, అది వేస్ట్, అది ఉండి ఏం లాభం, మీకేం రాదు. వాళ్ళ ఆత్మీయతలో అప్పుడే దేవుడు పరిచయమైన వాళ్ళైతే నిజంగా మీరు వాళ్ళని దేవునికి చాలా దూరంగా జరిపేస్తున్నారేమో. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు కనుక మీరు జాగ్రత్తగా ఎవరికన్నా వార్నింగ్ ఇచ్చేటప్పుడు, ఎవరినన్నా హెచ్చరించేటప్పుడు మీకు వాక్యం వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళని హెచ్చరించకుండా మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపించినప్పుడు హెచ్చరించినట్టయితే దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతాయి, అమోఘంగా జరుగుతాయి. ఎందుకంటే ఆ హెచ్చరిక విన్నప్పుడు వాళ్ళ జీవితాలు వాళ్ళు మార్చబడతారు, వాళ్ళ విధేయత నేర్చుకుంటారు. ఎందుకంటే దేవుడికి వాళ్ళ సిచ్యువేషన్ తెలుసు, మీ సిచ్యువేషన్ తెలుసు. ఎవరికి ఏ మాట రిలీజ్ చేయాలో దేవునికి తెలుసు. నీకు వాక్యం వచ్చింది కదా, అక్షరాలు వచ్చినాయి కదా అని ఏదో ఈ సిచ్యువేషన్కి ఇది బాగుంటుంది, ఆ సిచ్యువేషన్కి ఇది బాగుంటుంది అని చెప్పి నువ్వు మాట్లాడినట్టయితే దేవునికి నీ యొక్క విమర్శల వల్ల, నీ హెచ్చరికల వల్ల ఉన్న యొక్క శ్రేష్టత కూడా, ఉన్న యొక్క కొంచెం చేసే ఆ ఉపవాసాన్ని కూడా, ఆ కొంచెం డెడికేషన్ ని కూడా మీరు చెడగొట్టిన వాళ్ళు అవుతారు. ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని యాకోబు కమ్ముకున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఫుడ్ అనేది డిస్ట్రాక్షన్. మీ జీవితాల్లో మీరు ఫుడ్ డిస్ట్రాక్షన్ కి దూరంగా ఉండాలి. మిమ్మల్ని ఫుడ్ వచ్చి టెంప్ట్ చేయకూడదు. ఫుడ్ అనేది ఒక పార్ట్ అంతే. మీరు తినటం కోసం బ్రతుకుతున్నామని మాత్రం ఉండకూడదు. దేవుడి కోసం డెడికేట్ చేసుకోండి. కావాలంటే ఫుడ్ తినకుండా కొన్ని డేస్ ఉండగలుగుతారు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, దేవుడి నోటి నుండి వచ్చి వాక్కు వలన మీరు జీవిస్తారు. కొంతమంది బాగా తినే వాళ్ళని చూసి వీళ్ళు కూడా ఇన్స్పైర్ అయిపోయి తినేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో కొంచెం పక్కన కూర్చోకుండా ఉంటే బెస్ట్. మీరు గనక పక్కన వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిపోయి కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే మీరు నోరు కట్టుకోవడమే బెటర్. వీ కెన్ ఎంజాయ్ ద మీల్, కానీ అతిగా తినద్దు. అతిగా ఇష్టం, ప్రేమ ఫుడ్ మీద
చూపించొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు అదే చేశాడు. తను వంట చేసుకున్నాడు, తనకి ఆకలేస్తుంది, అన్నకి ఆకలేస్తుంది, తనకి స్పిరిచువాలిటీ కావాలి, తనకి దేవుని ఆశీర్వాదం కావాలి, అన్నకేమో ఫుడ్ కావాలి. అన్నేమో ఫుడ్ తీసుకున్నాడు, మరి ఆశీర్వాదం కోల్పోయాడు. తమ్ముడేమో ఫుడ్ ఆపేసుకున్నాడు, తన ఆశీర్వాదము తన తరములకి పొందుకున్నాడు. ఇప్పుడు కూడా యాకోబు గోత్రికులు 12 గోత్రికులు మరి యాకోబు నుంచి పుట్టారు. ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు జీవితం మీకు మాదిరిగా ఉండాలి. మళ్ళా యేసుక్రీస్తు వారు రెండవసారి సాతానుడు ఏమని శోధిస్తాడంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చదువుకుందాము. అంతటా అపవాది అనగా సాతాను పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందకి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. ఇక్కడ ప్రాబ్లం ఏమని వస్తుందంటే విశ్వాసులకి వాక్యం ఎవరన్నా చెప్పినప్పుడు ఆ వాక్యం ఆ సిచ్యువేషన్ కి వాళ్ళకి అప్లికబుల్ అవుతుందో లేదో అనేది ఎలా తెలుస్తుంది అంటే పరిశుద్ధాత్ముడే మాట్లాడతారు, మీతో ఆ వాక్యం మాట్లాడతారు. కానీ కొంతమంది వక్రీకరించే వాళ్ళు ఉంటారు కదా వాక్యాన్ని, అంటే వాళ్ళకి సరైన ఎగ్జాంపుల్ సరైన టైంలో చెప్పకుండా డిఫరెంట్ గా చెప్పి, ఇప్పుడు సాతానుడు ఏం చేస్తాడు, ఇక్కడ యేసయ్యని వక్రీకరించాడు కదా ఆయన వాక్యాన్ని. ఆయన చెప్పింది ఏంటంటే నీ పాదాలకి రాయి తగలకుండా దూతలు ఎత్తుపట్టుకుంటారు కనుక నీవు ఇక్కడి నుంచి దూకమని అంటాడు. నువ్వు చెప్తే నేనెందుకు దూకాలి? అక్కడ దేవుడిని శోధింపకూడదని ఇంకో వాక్యం ఉంటుంది. అంటే నువ్వు వాక్యంలో బలంగా ఉండాలి, నీకు ఓవరాల్ పిక్చర్ తెలియాలి, అప్పుడే నువ్వు వాక్యంలో బలంగా ఉంటావు. ఏ సిచ్యువేషన్ లో ఏది అప్లికబుల్ కావాలనేది దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీకు బయలుపరుస్తాడు. ఇక్కడ యేసయ్యని శోధించాలని ఏదో ప్రయత్నం చేసింది, ఆయన ఏదో చెయ్యాలనుకోని, కానీ దేవుడు ఆ శోధనకు కూడా లొంగలేదు. ఏమని చెప్తాడంటే ఆయన వాక్యం ద్వారా మాట్లాడతారు. ఎక్కడైనా సరే మీ జీవితాల్లో ఈ ఏర్పాటు చేయబడిన వారిని సైతము మోసగించటానికి అంత్య దినాల్లో అపవాది ప్రయత్నం చేస్తాడంట. అంటే ఎవరిని? పిలువబడిన వారిని మాత్రమే కాదు, పిలువబడిన వారు ఏమన్నా తప్పిపోతారేమో, కానీ ఏర్పాటు చేయబడిన వారిని సైతం మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే వాడు ఎంత టఫ్ బ్యాటిల్ ఇస్తున్నాడో చూడండి విశ్వాసులకి. వాడంత హయ్యెస్ట్ లెవెల్ గా, నిజం చెప్పాలంటే మన విశ్వాసుల కంటే కూడా ఆ సాటానిస్టులు, ఆ సాతానుకు సంబంధించిన వాళ్ళు, ఆ దురాత్మల సమూహాలు 24 గంటలు యుద్ధం మీద పడిపోతా ఉంటారు. యుద్ధం చెయ్యాలని, విశ్వాసం లాగాలని, అసలు మనల్ని ఎంత హింసించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీడిని ఎట్లా తప్పిద్దామా దేవుడి నుంచి, ఎట్లా తప్పిద్దాం, ఒక పాటున వదలరు. ఒక కష్టం తర్వాత ఒకటి, ఒక కష్టం తర్వాత. అందుకే మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి, ఉపవాసం చేయాలి. ఖచ్చితంగా మీరు జయిస్తారు. ఎందుకంటే దేవుని వాక్యం ఏమని సెలవిచ్చిందంటే మీరు లోకాన్ని జయించగలుగుతారు. ఎందుకంటే మనము దేవుని యొక్క మహిమను కలిగి ఉన్నాము. వాక్యం ఏమని సెలవిస్తుంది? యోహాను రాసిన పత్రిక 17వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. మనము తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వీరందరూ, అంటే శిష్యులు మరియు దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించిన వారందరూ, అంటే మనం కూడా అందరూ ఏకమై ఉండలాగున నా మహిమను నేను వారికి ఇచ్చితిని. అంటే వి క్యారీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆయన మహిమను మనం కలిగి ఉంటాం. ఎంత కలిగి ఉంటామంటే ఆయన ప్రత్యక్షత ఎంత తెలుసో అంత మహిమను మనం కలిగి ఉంటాం. ఆయన ప్రత్యక్షత మనకి ఎలా తెలుస్తుందంటే ఆయన సన్నిధిలో గడిపినప్పుడు మనకి ఆయన యొక్క మహిమ ఏంటో తెలుస్తుంది. ఎంత సమయం గడుపుతావో అంత మహిమను నీవు పొందుకుంటావు, అంత ఉన్నతమైన స్థితిలోకి నువ్వు వెళ్తావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు వేరే వాళ్ళు ఏదైనా వాక్యం చూపించి మిమ్మల్ని మాట్లాడినట్టయితే మీరు దేవుని దగ్గరకు వచ్చి దేవునితో సమాధానపడి దేవునితో ప్రార్థించినప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. మీరు మనుషుల మీద ఆధారపడాల్సిన అవసరము లేదు. వాక్యమును చూసి వాక్యమును ఓవరాల్ గా మీరు పరిశీలన చేసి ఎవరన్నా మాట్లాడితే మీరు దానికి ఇలా ఉంది కదా అని కూడా మీరు సమాధానం చెప్పొచ్చు. దానికి మీకు ఆత్మశక్తి కావాలి. అయితే ఇక్కడ ఒక జయించిన అనుభవాన్ని మనం చూసినట్టయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చదువుకుందాము.
నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందు బహు సంతోషముగా అతిశయపడుచున్నాడు. ఈయన బలహీనత ఎక్కడుందంటే ఈయనకి ఒక సాతాను ముళ్ళు అనేది ఉన్నదంట. ఆ సాతాను ముళ్ళును ఆయన శరీరంలో గుచ్చుకుంటుందంట. అది సాతాను దూత అనేది. ఎంత పవిత్రుడుగా ఉంటున్నాడే పౌలు. యేసును పోల్చి నేను యేసును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడే. ఈయనకు కూడా సాతాను ముళ్ళొచ్చింది. పరిశుద్ధుడిగా ఉన్న సాతాను ముళ్ళొస్తుంది. ఎందుకంటే దేవుడు అనుమతిస్తాడు. ఆ అనుమతించినప్పుడు ఎందుకు ఉంటదంటే ఆయనకంట ప్రత్యక్షతలు ఎక్కువై ఉన్నాయంట, చాలా ఎక్కువై ఉన్నాయి. ఒకవేళ ఆయనకి ఎక్కడైనా హంబుల్నెస్ తగ్గుతుందేమో అని దేవుడు కొన్ని అనుమతిస్తాడు. అనుమతించినంత మాత్రాన నువ్వు కిందకి పడిపోయేవాడు కాదు. ఆత్మలో అభివృద్ధి చెంది ఆ దేవుని కొరకు అత్యధికమైన సైన్యమును ఏర్పాటు చేసే వ్యక్తివి కనుక నీవు దేవుని యందు ఆనందించు. ఈయన అన్నాడు, నా బలహీనత యందు నేను అతిశయిస్తున్నాను. ఎందుకు అతిశయిస్తున్నానంటే దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క శక్తి ఈయన బలహీనతలో, పౌలు గారి బలహీనతలో పరిపూర్ణమగుచున్నది. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి? అతిశయపడాలి. అయ్యా యేసయ్య నమ్ముకున్నామయ్యా, ఈ కష్టం వచ్చింది, పర్వాలేదు, దేవుడి బలము, దేవుని సేవ, ఈ యొక్క ముళ్ళు నాకు ఉంటే నేను దేవుని సేవ చేస్తానంటే అదే దేవునికి స్తోత్రం. నేను పరిపూర్ణతలోకి ప్రవేశించాను. ఎవరన్నా నిందిస్తున్నారా? ఈ జయించబడిన పౌలును చూడండి. పౌలు జయించబడ్డాడు, కానీ సాతాను దూత ముళ్ళు గుచ్చుకుంటుంది యేసునామములో. హల్లెలూయా. కానీ అతనేమన్నాడు? బలహీనత యందు అతిశయపడుతున్నాడు. నీ బలహీనత యందు నువ్వు అతిశయపడటం ప్రారంభించు యేసునామములో. దేవుని కొరకు యుద్ధము చేయి. పరిశుద్ధుడైన పౌలు వలె నీవు గొప్ప సాక్షిగా మిగిలిపోదుగాక. హల్లెలూయా, స్తోత్రం. మూడవసారి యేసుక్రీస్తుని సాతాను శోధించినప్పుడు ఏం జరిగిందో చూద్దాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చదువుకుందాము. మరల అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనను. అంతటా ఆ అపవాది ఆయన్ని విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. సాతాను యొక్క ఏకైక ధ్యేయం ఏంటంటే దేవుడైపోవాలని. అందుకే మనుషుల్లో ఏమేమి ఇన్స్టాల్ చేస్తాడంటే సాతాను క్రియలన్నీ ఇన్స్టాల్ చేస్తాడు. లోభత్వాన్ని ఇన్స్టాల్ చేస్తాడు, తిండిబోత్తనాన్ని ఇన్స్టాల్ చేస్తాడు, మరి పోక్రీ మాటలు మాట్లాడేదాన్ని, సరసోక్తులు మాట్లాడేదాన్ని ఇన్స్టాల్ చేస్తాడు, ఇంకా దెయ్యాలని ఇన్స్టాల్ చేస్తాడు. వాడు చేసే పనులు చాలా భయంకరంగా ఉంటాయి. గొడవలు పెడతాడు, మరి అన్యాయం చేస్తాడు దేవుని బిడ్డలకి. కానీ వాడికి సమయం కొంచెమే ఉంటుంది. ఆ తర్వాత యేసయ్య ఏం చేశాడంటే సాతాను తల చితక్కు కొట్టాడు. కనుక యేసు నువ్వు ధరించుకుంటున్నావా? సాతాను తల నువ్వు ఇప్పుడే చితక్కు కొడతావు. ఈ క్షణమే ఈ మెసేజ్ ఏంటి? నువ్వు నీల్ డౌన్ చేసి యేసయ్యకి ప్రార్థించు. ఈ క్షణమే రేబో షీలే ప్రేకే మెహ సుబా షిలాంగ్రా కే మేకో మెలెంగో మెహిర మెహ సువా షీలా క్రోకే పెహే పెహిలి పెహిలే తోరబహ సుబా ఏ దుబా కిషియా కే రంగా మందోర బెహే సలంగ్రా కాషికా. హల్లెలూయా. ఈ క్షణమే దేవుని ఆత్మ నీ మీద దిగి వచ్చి సాతాను తలని చితక్క కొట్టుదువుగాక. నీకు ప్రత్యక్షత రావాలి. ఆ ప్రత్యక్షత దేవుడు నీకు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన తన సృష్టిని ప్రేమించాడు. ఆయన తన స్వరూపంగా చేసుకున్న మనిషిని ప్రేమించాడు. ప్రాణాన్ని కూడా ఇచ్చాడు. నువ్వు అడిగితే ఖచ్చితంగా నిన్ను ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్తాడు. కనుక ఇప్పటికిప్పుడు
ఇప్పటికిప్పుడు ఐ డోంట్ వాంట్ టుమారో, ఐ డోంట్ వాంట్ టుడే నైట్, ఐ డోంట్ వాంట్ ఆఫ్టర్ 1 hour, ఐ వాంట్ నౌ. సమాధానకర్త అయిన దేవుడు సాతాను మీ కాళ్ళ కింద చీతక త్రొక్కించునని వాక్యం సెలవుస్తుంది. ఇదే మాట, ఈ వాక్యాన్ని రెండంచుల ఖడ్గాని మీ శత్రువుల మీద ప్రయోగించండి. యేసు నామములో మీరు విజయము పొందుకుందురుగాక. నా తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తుల వారు విజయము వెంబడి విజయం పొందుకున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా విజయమే. ఈ సంవత్సరం అంతా మీరు విజయాలు పొందుకుందు ఉందరుగాక. సాతాను మీరు చితక త్రొక్కుదురుగాక శీఘ్రముగా, ఇమ్మీడియట్లీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఆ తర్వాత యేసయ్య ఏం చేశాడు? యేసుక్రీస్తు వర్షిప్ ని రిసీవ్ చేసుకునే పొజిషన్ లో ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి ఎంత డిస్కైజ్ చేస్తున్నాడో చూడండి. డిస్కైజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన డిస్కైజ్ ఎవరు చేస్తారు కానీ ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కొక్కసారి సాతాను యొక్క మాటలు అవి చదివినప్పుడు నేనైతే నవ్వుకుంటా ఉంటాను. ఓకే, ఇంత కన్నింగ్ మెంటాలిటీ ఎక్స్పోజ్ అయిపోయింది అనమాట. డిస్కైజ్ ఎలా చేస్తున్నాడు? డిస్కైజ్ చేయాలని ఎలా ప్రయత్నం చేస్తున్నాడు? నన్ను మొక్కితే నీకు ఇస్తాను. అవన్నీ ఆయనే కదా. అన్ని నామముల కన్నా సరే కూడా పైన వాటిలోను కిందనున్న వాటిలో ఎక్కడన్నా ప్రతి మోకాలు ఆయన నామానికి వంగుతుంది, ప్రతి నాలుగు ఆయన తోడని ప్రమాణం చేస్తుంది. ఆయన నామం అన్ని నామాల కన్నా ఉన్నతమైన నామం కదా. అలాగ దేవుడు కదా నేను నిరూపించింది. అలాగ నేను ఉన్నతమైన స్థానాల్లో కదా యేసయ్య పెట్టాలని చూస్తే ఆ సాతాను గడు ఏం చేస్తాడంటే నీకు ఇంకోటి చూపిస్తాడు. నువ్వు యేసయ్య అని ఇట్లాగా నీతిగా నిజాయితీగా వెళ్తున్నావే, తప్పులు చేయకుండా వెళ్తున్నావే, లంచాలు అనేది తీసుకోవట్లేదే, లేకపోతే లంచం ఇవ్వట్లేదే, లేకపోతే సహవాసం తాగుబోతులతోనూ తిండిబోతులతోనూ సహవాసం చేయట్లేదే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతకట్లేదే, ఏం బాగుంది నీ జీవితం? పలానా వాళ్ళు చాలా పాపం చేస్తున్నా, ఎంత బాగున్నారు, వాళ్ళు ఏదో చేశారంట, నువ్వు కూడా చెయ్యి, ఒక్కసారికే ప్రార్థన చేసుకొని చేసి. ఎంత డిస్కైజ్ చేస్తాడు కదా సాతాను. లొంగిపోకండి, దేవుడు మీతో ఉన్నాడు. మిమ్మల్ని వాళ్ళకంటే కూడా ఉన్నతమైన స్థానం నిలవ పెడతాడు. సాతానుని కాళ్ళు తొక్కేశాడు అంతే. మీ చేతే మీరే తొక్కుతారు. యేసు నామములో మీరు తొక్కుతారు. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, కానీ విజయము మనది. దేవుని బిడ్డలారా, మనము విజయము వెంబడి విజయం. ఈ సంవత్సరము మీ నీతి సూర్యుని వలె, మధ్యాహ్నపు సూర్యుని వలె మీ యొక్క వెలుగు ప్రకాశింపజేయునుగాక. హల్లెలూయా. ఆయన దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు. ఇప్పుడు సాతానా పో అంటాడు యేసయ్య. ఇంకా ఎందుకు ఎన్నిసార్లు నీతో మాట్లాడాలని నాకు అసలు అనిపించట్లేదు, వెళ్ళిపోయి ఎక్కడి నుంచి. ఏదో ఆత్మ నన్ను తీసుకొచ్చాడు కాబట్టి నేను నీతో మాట్లాడుతున్నా, అసలు నీతో మాట్లాడడం కూడా ఇంట్రెస్ట్ లేదనుకోని. పో సాతానా పో, నన్ను శోధించొద్దని చెప్పేసి అంటే ప్రభువుకు మాత్రం మొక్కాలి, నువ్వు నిన్ను మొక్కమంటావేంటానంటే ఆయన యేసయ్య అధిగమిస్తాడు. ఆయనకి శిలువ మరణం పొందడాన్ని ఇష్టపడ్డాడు గాని ఆ సాతాన్ దగ్గరికి వెళ్ళి వాడిని సేవించాలని ఆలోచన కూడా ఆయనకి రాదు. మన దేవుని బిడ్డలు కూడా మనం అలానే ఉండాలి. మన కష్టాలని, మనం శ్రమల్ని, మన యొక్క నొప్పుల్ని దేవుని కోసం మనం భరించుకుంటూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని లేవనెత్తాడు. కానీ మనం సాతాను వైపుగా మన ఆలోచన కూడా వెళ్ళకూడదు. యేసు నామములో మీరు శోధనలను జయించుదుగాక. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే హెవెన్ ఓపెన్ అవుతుంది. హెవెన్ నీ కోసం ఓపెన్ అవుతుంది. దేవదూతలు నీ కోసం వస్తారు. మరి కొర్నేలికి దేవుని సువార్త తెలీదు, అతడు అన్యుడు కదా. అతడికి తెలిసిందేదో దాన ధర్మాలు చేయడం, ప్రార్థన చేయడం. ఇంటి వాళ్ళందరూ కూడా కొర్నేలి ఇంట్లో ఎలాంటి వాళ్ళు? మంచి వాళ్ళంట. కానీ కొర్నేలికి ఏమీ అనుభవం లేదు, దేవుని సువార్త తెలీదు, యేసుక్రీస్తు గురించి కూడా తెలీదు. కానీ ఆయన దగ్గరికి దూత వచ్చిందా లేదా? మరి నువ్వు ప్రియ దేవుని బిడ్డవు కదా, నీకు దూత రాదా? నీకు దూతని పంపించడా యేసయ్య? హీ విల్ సెండ్ ఎన్ ఏంజల్ ఫర్ యూ. వాట్ ఎవర్ యూ వాంట్, హీ విల్ ప్రొటెక్ట్ యూ. మీరు నమ్మాలి. నమ్మితే దేవుని కార్యాలు మీరు చూస్తారు. అయితే సాతాను మొక్కమని
అని అంటే ఇక్కడ విశ్వాసుల్ని ఇండైరెక్ట్ మోడ్ లో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు వాడు. ఏంటంటే సాతాన్ అంటే వదిలిపోతారు కదా, అమ్మో సాతాను గడు మనం అసలు చూడకూడదు, వాడికి చాలా దూరంగా ఉంటారని విశ్వాసులు గాని దేవుని భక్తులు గాని పక్కకి వెళ్ళిపోతారుగా వాడు డైరెక్ట్ గా వస్తే. అందుకే వాడు ఇండైరెక్ట్ గా వస్తాడు. ఏ రూపంలో వస్తాడంటే లోభత్వం రూపంలో వస్తాడు, ధనాపేక్ష రూపంలో వస్తాడు. ఇంకా మన వాక్యం చదివినట్టయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-11 వచనాలు చదువుకుందాం. ధనవంతులొకటకు ఆపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. దేవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. వీటన్నిటిని మనం ధనవంతులుగా దేవుడు ఆశీర్వదించడం వేరు, నాకు ధనం కావాలి అని దాన్నే జపం చేస్తూ ఉండటం. అంటే నువ్వు ఎవరిని సర్వ్ చేస్తున్నావంటే సాతాన్నే. నువ్వు సిరిని సర్వ్ చేస్తున్నావు, దాన్ని కావాలి నీ అవసరాలు తీర్చబడాలని కోరుకోవాలి, నీకేదైనా కావాలంటే అడగాలి. యేసయ్య ఖచ్చితంగా నీకు ఆస్తిని ఇస్తాడు. ఆయన ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. అబ్రహాము ధనవంతుడు, అలాగే మనం అబ్రహాం సంతానం, మనం ధనవంతులుగా ఉండడం దేవునికి ఇష్టమే. కానీ ధనము మీద మోజుండకూడదు. ధనము రూపాయి, లక్షకి లక్ష, కోటికి కోటి, ఎప్పుడెలా ఇంకా ఫోకస్ దాని మీద పెట్టినట్టయితే ఎవరి గురించి చెప్తున్నాడంటే విశ్వాసులు అలా చేశారంట, బయట వాళ్ళు కూడా కాదు. భక్తిపరులైన విశ్వాసులు అలా చేసి తమ్మును పొడుచుకున్నారంట. అది సమస్తమైన కీడుకు మూలం. అది అనేక నష్టముల్లో దురాశల్లోనూ మిమ్మల్ని ముంచేస్తుంది. కనుక ధనాపేక్షను కోరుకోవద్దు. అలాగే సాతాను సంబంధించిన క్రియలు అనేది మన జీవితంలో ఉండకుండా చూసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాము. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలన కానీ మీరు బూతులైనను, పోకిరీ మాటలైనను, లేకపోతే వెర్రి మాటలైనను, సరసోక్తులనైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని మీ సంగతి మీకు నిశ్చయముగా తెలియను. దేవుని మహిమను మనం ఏం చేస్తాం? పరిశుద్ధాత్మను కలిగి ఉంటే దేవుని మహిమను మనం కలిగి ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే ఈ పైన చెప్పిన వాటిల్లో స్థానం ఇచ్చామంటే దేవుని మహిమను కలిగి ఉన్నాం. సాతాను యొక్క క్రియలను మనము కలిగి ఉంటాం. రిప్లేస్ అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు అపవిత్రంగా ఉంటావో, నీలో హోలీనెస్ ఉండదు, దేవుని కార్యాలు జరగవు. దేవుడి యొక్క ఆత్మ మీకు దూరంగా వెళ్లిపోతుంది. అందుకే పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరుస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను ఇండైరెక్ట్ మోడ్ లో డిస్గైజ్ చేయడానికి వస్తున్నాడు. ఏర్పరచబడటానికి కూడా డిస్గైజ్ చేయడానికి, మోసపరచడానికి వస్తున్నాడు. అది దురాశల్లో, శరీరాశలో పక్కన వాళ్ళకి ఏది ఉంటే నాకు అది కావాలని కంపేర్ చేసుకోవడము. శరీరాశ, నా శరీరం సుఖంగా ఉండాలమ్మా, నా శరీరం చాలా బాగుండాలి, నేను సుఖంగా బ్రతకాలి, అమ్మో కొంచెం కంఫర్ట్ పోయినా సరే అయిపోబోయి నా వల్ల కాదు. అలా శరీరాశను జయించాలి. నేత్రాశ, జీవపు డంబం, వీటిని మీరు వదిలేయాలి. అసలు మీకు వాటికి సంబంధం ఉండదు. ఎందుకంటే ఉండకూడదు. ఎందుకంటే అవి సాతానికి సంబంధించినవి. మీరు అప్పుడే జయించిన వారిగా ఉంటారు. లేకపోతే ఎలా ఉంటారు? వీటిల్లో ఏదో ఒక దానిలో పట్టుకొని సాతాను మిమ్మల్ని పట్టుకొని ఇంకా అందులోనే ఉండేలాగా చేస్తా ఉంటది. అప్పుడు దేవుడి నుంచి వచ్చే వాక్యాలు మీకు ఎక్కవు. ఎందుకంటే మీరు లోకాన్ని ప్రేమిస్తూ ఉంటారు కనుక. రక్షింపయుండక నేరినట్లు యెహోవా హస్తము కొరచకాలేదు. ఎందుకంటే మీకు ఆత్మీయ చెవులు లేవు, ఆత్మీయ కన్నులు లేవు. ఎందుకంటే మీరు సాతానుకు సంబంధించిన వాటిని ప్రేమిస్తున్నారు. కానీ వీటిల్లో చిక్కుపడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థనలోను, రాత్రింబగళ్ళ ప్రార్థనలోను, శ్రేయస్కరమైన ప్రార్థనలోను, మరియు భక్తిపరులైన విశ్వాసులు ఎలాగ బ్రతుకుతారో, భక్తిపరులైన దైవజనుల మాదిరి ఉండాలి. మీరు దేవుని విషయాల వైపు మీరు ముందు పెడితే, కొందరు అంటూ ఉంటారు ఎప్పుడు దేవుడు నీకేం పట్టదు వీళ్ళకని అనుకుంటారు కదా. వాళ్ళు ఖచ్చితంగా దేవుళ్ళు లేరు కాబట్టి ఆ మాట వస్తుంది. ఎందుకంటే దేవుడి యొక్క రుచి ఎరిగిన వారు ఆ మాట మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి సమస్తం దేవుడు ఇస్తాడు. దావీదు ఎందుకే అంత బిజీగా ఉండే ఒక రాజు 7 సార్లు ఎందుకు ప్రార్థన చేసి ఉంటారంట? ప్రతి విషయంలో వెళ్ళి దేవుడిని అడిగి కనుక్కొని అది ఆయన ఎగ్జిక్యూట్ చేసేవాడు. దేవుడు జ్ఞానం ఇస్తూ ఉంటాడు. ఆయనకు భయం వేసినా, టెన్షన్ వచ్చినా, యుద్ధానికి వెళ్ళినా ఆయనకు ఒక పిచ్చి ఉంటది. ఏంటంటే ఆ పిచ్చి అనే అంటాము. ఏంటి అంటే దేవుణ్ణి స్తుతించడం. ఆ లోకంలో ఉంటాడు ఆయన. అందుకే
ఈ లోకాన్ని అంతగా జయించగలిగాడు, అంతగా యుద్ధాలు చేయగలిగాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మీరు దేవుని మహిమను కలిగి ఉండాలి. సాతాను యొక్క డిస్గైజింగ్ లో ఉండే ఇండైరెక్ట్ మోడ్ లో ఉండే వాటిని మీరు పరిపూర్ణంగా త్యజించాలి. అప్పుడే దేవుని కార్యాలు మీ ద్వారా బలముగా జరుగుతాయి. మీ యొక్క కాన్సంట్రేషన్, మీ యొక్క డెడికేషన్ అనేది చాలా హై లెవెల్లో ఉండాలి. ముందుగా ఒక అడుగు ముందుకేయండి, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, మీ విశ్వాసాన్ని బలపరుస్తాడు. ఆ ప్రయాణం చేస్తూ ఉండండి, వెనకడుగు వేయద్దు. వెనకడుగు వేస్తావా, ఈ లోకం ఈ మధ్య వెళ్ళే దారిలో సాతాను రకరకాల బోర్డులు పట్టుకొని, ప్లకార్డు పట్టుకొని రకరకాల వేషాలు వేస్తా ఉంటారు. వాడిని నువ్వు ఐడెంటిఫై చేయాలంటే నువ్వు దేవుని ఆత్మతో కనెక్టెడ్గా ఉండాలి. లేకపోతే నువ్వు మోసపోతావు, నష్టపోతావు, నేను ఇబ్బందుల్లో పెట్టేస్తుంది. కనుక ఇది సమయం, ఎలాంటి సమయం అంటే మనం పోరాడే సమయం, మనం జయం పొందుకునే సమయం. మనం జయం పొందకుండా మాత్రం ఉండకూడదు. మనకి విజయం వెంబడి విజయం రావాల్సిందే. క్రీస్తు యొక్క ఆత్మ మనలో నివసిస్తుంది కనుక మనము విజయం వెంబడి విజయము పొందుకోవాల్సిందే. యేసు క్రీస్తు మరణం ఆయనకి ఎదురుగా వచ్చిందంట. యేసయ్య సువార్త చేసేటప్పుడు మరణం ఎదురు వచ్చింది. లాజరస్ యొక్క డెత్ మరణం ఎదురుగా వస్తే ఆయన ఏం చేశాడు? దాన్ని ఓడించాడు. ఆయన చనిపోక ముందు కూడా, మరి తిరిగి లేవక ముందు కూడా, మరి నిద్రించిన వారిని, చనిపోయిన వారిని లేచాడు కదా, లేపాడు ఆయన. అలాగే అమ్మ, నువ్వు వెళ్లే దారిలో ఏదన్నా వస్తూ ఉంటుంది, మరి మీకు శోధన వస్తుంది, పోరాటం వస్తుంది, ఓడించండి. ఏదొచ్చినా ఓడించండి. కుటుంబ కలహాల ఓడించండి, మరియు మీ పిల్లల భవిష్యత్తు ఓడించండి, ఆర్థిక సమస్యల ఓడించండి, మరి ఆత్మీయ స్థితిలో మీకు అటు ఇటుగా ఉన్న స్థితి అట్లయితే ఓడించండి. ఎలాగా పరిశుద్ధ ఆత్మశక్తి, ఆయన ఆత్మశక్తి, ఆయనతో కనెక్టెడ్ గా ఉండండి. ఈ లోకంతో వెళ్ళకండి. అలాంటి ఫ్రెండ్షిప్స్ మానేయండి. ఎక్కువగా అది మంచి అయినా చెడైనా ఎక్కువ మంది స్నేహితులు కలిగిన వాళ్ళు నష్టపోతారని ఉంటది. మనకి క్వాలిటీ ఫ్రెండ్షిప్స్ ఉండాలి. అలాగే దేవుని యొక్క వాక్యాల్లో మనం బలపరిచే వాళ్ళు ఉండాలి. ఒక్కొక్కసారి దేవుడు కొంతమందిని చూపించి వాళ్ళతో మాట్లాడమని చెప్తారు, అప్పుడు మనం మాట్లాడొచ్చు. కానీ నిన్ను ఏది డిస్ట్రాక్ట్ చేస్తుందో నువ్వు ఐడెంటిఫై చేయాలి. దేవుని నుంచి వెనక్కి వెళ్ళడానికి నేను ఏది డీవియేట్ చేస్తుందో అది ఐడెంటిఫై చేసి దానికి దూరంగా ఉండాలి. అది నీ శత్రువు అని గుర్తెరగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని యొక్క మహిమను కలిగి ఉండాలి. మరి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనంలో, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపులకి పోడు, మరియు నా పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. జయించు వాళ్ళు ఎవరంటే మనమే. మనం జయిస్తాము, మనం ఓడిపోము, మనం సాతాన్ని చితక తొక్కుతాము. దేవుని ఆత్మని కలిగి ఉంటాము, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. అయితే ఏమని చెప్తున్నాడు? జయించువాన్ని నేను ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాడంట. దాని మీద ఇంక వాడు బయటికి వెళ్ళాడంట. ఆయన ఏమని చెప్తున్నాడంటే, అక్కడ ఏమని పేరు పెడతాడంటే, మరియు నా దేవుని పేరు పరలోకంలో నుండి వచ్చిన నూతన యెరూషలేము, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును, ఈ 3 జయించు అని ఆ స్తంభం మీద రాస్తారంట. మనం పిల్లర్స్ అంట, మనం స్తంభాలంట. ఎవరు? జయించువారు. ఇంత శ్రేష్టత ఇచ్చాడా యేసయ్య? ఈ లోకంలో ఎన్ని కష్టాలు పడ్డాను, యేసయ్య చెప్పాడనే నేను ఇటువైపు ఉన్నాను, యేసయ్య చెప్పాడనే నేను అనిపిస్తున్నాను, దేవుని పట్ల నేను నిరీక్షణ ఉంచి ఉన్నానంటే ఈ లోకంలో జయమేస్తాడు. పరలోకంలో కూడా నేను స్తంభంగా నిలవబడతాడు. యు ఆర్ ద పిల్లర్. హల్లెలూయా. రేఖంబా సింబికే శెలంగా బాహసక ఎంది కొంబాహు సిలేం రేకే మేలక్రా మేలెక్రోకో ఫెలంగ్రక తెరమేశాలిక్రక. హల్లెలూయా. యేసయ్య విజయం వెంబడి విజయం పొందుకున్నాడు. మీరు కూడా మీ జీవితాల్లో విజయం వెంబడి విజయం పొందుకుందరుగాక. అయితే మన జీవితాల్లో బలహీనతలుంటాయి, మనిషికి బలహీనతలుంటాయి, కానీ మనకి ఆత్మ సహాయం చేస్తాడు. రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26-27 చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేర్చున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతోనూ ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాము. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇక్కడ పరిశుద్ధులు ఎవరంటే మనమే. దేవుని రక్తంతో, శిలువ రక్తంతో,
యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనమే పరిశుద్ధులము. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు యేసుక్రీస్తు. ఎందుకంటే మన స్థితిగతులేంటో, మన మూలుగులేంటో, మనం బాధపడితే బాధకి కొన్ని పదాలు రాకపోవచ్చు, మనకన్నిటికీ పదాలు రాకపోవచ్చు, మన హృదయం నుండి ఆవేదన అయా తండ్రి దానికైతే పదాలు రాకపోవచ్చు. కానీ యేసయ్య బిడ్డలారా, మీరందరూ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఆత్మ సహాయం లేదే మనం ఏదీ చేయలేము. మనకి పరిశుద్ధాత్మ శక్తి కావాలి. మీరు ఆత్మను పొందుకోండి. ఆత్మను పొందుకున్నప్పుడు మీకు దేవుడు ప్రత్యక్షత విరివిగా ఇస్తాడు. ఆయన యొక్క మాటలు మీతో డైరెక్ట్ గా మాట్లాడతాడు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విత్ అదర్స్, విత్ యూ ఆల్సో. యూ విల్ బి ఏ ఆర్మీ ఆఫ్ గాడ్. యూ విల్ బి పార్ట్ ఆఫ్ ఆర్మీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆర్మీలో నువ్వు పనిచేయాలి. ఆయన మీరు విశ్వసిస్తే చాలు మీకు సర్వాంగ కవచం ఇస్తాడు. కాకపోతే సర్వాంగ కవచం రావాలంటే ఏమేమి ఉండాలనేది అది వేరే టాపిక్. కాకపోతే వాటన్నిటిని మీరు ధరించుకొని ఉండాలి. అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. మీరు యుద్ధాలు చేసేస్తారు, లెవెల్స్కి వెళ్ళిపోతారు. మీ స్పిరిచువల్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. మీరు విజయం వెంబడి విజయము అనుకుంటారు. ఈ పోరాటం అయిపోయింది అనుకున్నాను, ఇంకోటి కూడా మీద పడిందా, మొన్ననే కదా దీని నుంచి బయటకు వచ్చాను, నా జీవితం ఏంటి ఎంత కష్టంగా మారిపోతుందంటే రేపొద్దున నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అనేకులకు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. దేవుని పట్టణమా, నిన్ను గురించి మనుషులు గొప్ప సంగతులు చెప్పుకుంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు యుద్ధాలు చేస్తున్నారా? యుద్ధంలో దేవుణ్ణి పిలవండి. మరియు తెల్లవారుజామున ప్రార్థన చేయండి, రాత్రిపూట ప్రార్థన చేయండి. మీకు వీలుంటే మధ్యాహ్న కాలంలో ప్రార్థన చేయండి. విసుగక ప్రార్థన చేయండి, అలసిపోక విడిచిపెట్టక ప్రార్థన చేయండి. ఆత్మీయ యుద్ధాలని ప్రార్థనతో గెలవండి. మీరు అన్య భాషలతో ప్రార్థన చేయండి, అయా కన్నీటితో ప్రార్థన చేయండి. మీరు ఏది చేసినా సరే అది శత్రువు, అది అగ్ని, పరిశుద్ధాత్మ శక్తితో ఆ అగ్నికి ఆహుతైపోతాడు ఆ శత్రువు. కనుక మనం అందరం ప్రార్థన చేసుకుందాం. మీరు విజయాలు పొందుకోవాలని నేను విన్నపము చేస్తున్నాను దేవునికి. హల్లెలూయా. బాకే శేలంగ్రకే ప్రసవ ఎసియా కేలంగా శలే ఎందు బాహ సంభవ రభవ శేలంగ్రక సిందిర మెహే మెహెల మహ శంభకర మోహ సుతిరి అసుకి రభవ శాఖ ఎస్సయా. నా తండ్రి అయా వాక్యాన్ని వెలుచున్న వారయా ప్రభువా, హృదయంలో ఉన్న పరిస్థితులు బట్టి గలిబిలి ఉంటుంది ప్రభువా. నా తండ్రి అయా అంధకారము వారి చుట్టూ ఉన్నది నా తండ్రి. అరణ్య అనుభవములో ఉంటున్నారయ్యా, వారికి అటు ఇటు పోవడానికి కూడా దిక్కు లేదు నా తండ్రి. అయా నా తండ్రి, నీవే ఆకాశాన్ని అయా తండ్రి నేను భూమిని సమస్తం సృష్టించిన వాడో తండ్రి. అయా దయచేసి నీ సృష్టిలో ఉన్న అయా నీ బిడ్డలయా విశ్వాసులను జ్ఞాపకం చేసుకోయా. వారి శోధనల నుంచి ప్రభువా వారిని విడిపించండి తండ్రి. నీ బలమైన శక్తి వారికి అనుగ్రహించండి తండ్రి. నువ్వు శత్రువుని ఎలాగూ జయించావో, శాతాన్ని ఎలాగ జయించావో వారు జయించినట్టుగా వారికి ఆత్మీయ బలమును అనుగ్రహించండి దేవా. వారికి మూలపాఠాలు నేర్పించండి, యుద్ధ విద్యను నేర్పించండి అయా. వారికి ట్రైనింగ్ మీరే ఇవ్వండి అయా. శత్రువుని ప్రభా వారి చేత చిరుక త్రొక్కించండి. వారు ఓడిపోవడానికి వీలేదు, వారు కూలిపోవడానికి వీలేదు. వారు ప్రభా తండ్రి నేను అనాథులుగా ఉండడానికి వీలేదు. వారిని ప్రేమగా ప్రభా తండ్రి నేను ఉన్నతమైన స్థానానికి తీసుకుని వచ్చి వాళ్ళని హత్తుకొని ప్రేమగా ముద్దాడి కౌగిలించుకొని నీ యొక్క ఆత్మీయ మర్మములను బోధించి వారు అనేక మందికి వెలుగుగా ఉండినట్టుగా సహాయము చేయమని నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.